స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారి అభ్యున్నతి కోసం కృషి చేయడం హర్షణీయం. వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి. జిల్లాలోని వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ మరియు క్రిమినల్ కేసులను వేగవంతంగా పరిష్కరించేలా చూడాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు. ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల స్పష్టం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారి అభ్యున్నతి కోసం కృషి చేశారని వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీ నుండి ముస్లిం మైనార్టీ నాయకులు ఆను ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని రామ్నగర్ కాలనీ నుండి దర్గా, గాంధీ విగ్రహ కూడలి మీదుగా వైసీపీ కార్యాలయం వరకు అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డిని ముస్లిం మైనార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 10,000 మంది ముస్లిం సోదరులకు ప్రతి ఏడాది తన వంతు సహకారంగా రంజాన్ తోఫాని అందించడం జరుగుతోందన్నారు. అలాగే చిత్తూరు నగరంలో 40 మసీదులకు పైగా మరమ్మతులు చేపట్టి ముస్లిం మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జరగనున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేపడుతున్నారని, ఇందులో భాగంగానే చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను ముస్లిం మైనార్టీలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నేతలు ఇమ్రాన్, రాజేంద్ర రెడ్డి, మస్తాన్, నవీన్, ఆనంద్, ఇర్ఫాన్, సయ్యద్, అక్రమ్, రెడ్డి ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మా ఆఫీస్ దగ్గరికి పార్టీ యొక్క
గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఈ రంజాన్ మాసం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఈ రెండు కులాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచు కోటలాగా తయారైంది. ఎందుకంటే మీకు తెలుసు, ఎన్ఆర్సీ అదేవిధంగా సిఏఏ ఈ రెండు దీనివల్ల ముస్లిమ్స్ పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అవుతుంది అనే నినాదంతో ఈరోజు పూర్తిగా ముస్లిమ్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా తయారయ్యారు. ఈరోజు చిత్తూరు పట్టణంలో ముస్లిమ్స్ దాదాపు 20,000 మంది ఉన్నారు. ఈ 20,000 మంది ముస్లిమ్స్ కుటుంబాలు మొత్తం 9,200 కుటుంబాలు ఉన్నాయి కాన్స్టిట్యున్సీ మొత్తం. ఈ 9,200 కుటుంబాలకు కూడా నేను గత 3 సంవత్సరాలుగా రంజాన్ నెలలో రంజాన్ తోఫా ఇస్తున్నాను. అదేవిధంగా మొత్తం 46 మసీదులుంటే 46 మసీదులు కూడా మసీద్ మెయింటెనెన్స్కు ప్రతి మసీదు కూడా ఒక్కొక్క మసీదుకి 50,000 లెక్కన అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దలు ముస్లిం పెద్దలందరూ వచ్చి ఆ ముద్దు షాదీఖానా కూడా బాగా దెబ్బతిని కిందంతా ఫ్లోరింగ్ లేసిపోయి లెట్రిన్స్ లేవు, అన్ని అవి షిన్ బేషన్లన్నీ కూడా దెబ్బతినింది, వైరింగ్ లేదనంటే యుద్ధ ప్రాతిపదికన దాన్ని కూడా రెడీ చేస్తున్నాం. అది కూడా అయిపోతూ ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం మైనారిటీలంటే క్రిస్టియన్ మైనారిటీలన్నా ఎక్కువ అభిమానం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ అభిమానాన్ని ఈ ఎలక్షన్స్ ద్వారా తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలు గెలవాలనే నినాదంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చిత్తూరు అభ్యర్థిగా నేను మీ వాడిగా మీలో ఒకటిగా నన్ను కూడా గుర్తించి నన్ను కూడా అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించవలసిందిగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. జై జగన్, జై జగన్. జిల్లాలో వివిధ కోర్టులలో సివిల్ మరియు క్రిమినల్ పెండింగ్ లో ఉన్న అన్ని రకాల కేసులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. ఆదివారం జెడ్పీ మీటింగ్ హాల్ నందు అడ్మినిస్ట్రేషన్, సివిల్ మరియు క్రిమినల్ కేసుల పరిష్కారంకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యుడిషియల్ ఆఫీసర్స్ కు నిర్వహించిన కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల సివిల్ మరియు క్రిమినల్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత జ్యుడిషియల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా జ్యుడిషియల్ అధికారులతో సమావేశాన్ని జిల్లా కేంద్రంలో 3 నెలలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జిల్లాలో 63 కోర్టులు పనిచేస్తున్నాయని, వీటిలో ఒక ప్రిన్సిపల్ జిల్లా కోర్టు, 14 అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జీల కోర్టులు, 11 సీనియర్ సివిల్ జడ్జీల కోర్టులు, 33 జూనియర్ సివిల్ జడ్జీల కోర్టులు మరియు 4 స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయని తెలిపారు. 28 ఫిబ్రవరి 2024 నాటికి జిల్లాలో 91,221 వివిధ రకాల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిలో 46,938 సివిల్ కేసులు మరియు 44,283 క్రిమినల్ కేసుల పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. భూములకు సంబంధించి మరియు క్రిమినల్ కేసులకు సంబంధించి రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా జడ్జి రమేష్, అదనపు జిల్లా జడ్జి అన్వర్, ఫోక్సో కోర్టు అదనపు జిల్లా జడ్జి శాంతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. It's a great moment because husband and wife both receive a reward from the Judicial Officers Conference will be conducted by the Honorable Administrative Judge for every 6 months, and the unit heads must conduct such for every 3 months. With regard to courts, there are 63 courts functioning in district, out of which 1 principal district judge, 14 additional district judges, and 11 senior civil judges and 33 junior civil judges,
and 4 special magistrate courts. With regard to vacancy position of the judicial officers, out of 63 presiding officers, 13 courts are kept vacant, out of which 6 courts in cadre of additional district judges and 7 courts in the cadre of civil judges junior division. With regard to pending of the cases, as on 28/2/2024, the pending of the cases is 91,221, out of which 46,938 are civil cases and 44,283 are criminal cases. With regard to old cases, pre-2019, as on 29th February 2014, pendants of the old cases, that is pre-2019 cases are 13,952, out of which 9,360 cases are pertaining to the civil side and 4,552 cases are pertaining to civil side. Coordinating committee meeting. As per the instructions of the Honorable High Court, the district court secretary is conducting coordinating meeting with the district collector and the police officials and instructed them for the execution of NBWs from production of cases, particularly in criminal cases where UTPs are detained in different jails for early disposal of more number of criminal cases. With regard to inspection of district courts, the district courts and the additional district courts in district were inspected by the Honorable High Court on 24th June 2018. With regard to inspection of subordinate courts, 13 subordinate courts are inspected by the PDJ along with ADJs in units as on today. Out of 57 inspections are of subordinate courts. With respect to vacancy positions of staff members, in Chittoor district, the total strength of staff members in various categories is 1,118. The working strength is 873 and the remaining 245 posts are kept vacant. Thank you, Mananda. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి చిత్తూరు అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జనసేన బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు దయారాం మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ ను గెలిపించుకోవడానికి 3 పార్టీలకు చెందిన నాయకులు అందరూ కలిసి ఐక్యతతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అందరి కలయికతో ముందుకు పోతుంటే కొంతమంది కావాలనే లేనిపోనివి దుష్ప్రచారాలు చేస్తూ గురజాల గెలుపుకు పనిచేయడం లేదని చెప్పడం బాధాకరమన్నారు. ఏది ఏమైనా గురజాల జగన్మోహన్ ను గెలిపించుకొని చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ అందరి కలయికతో ప్రతిరోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంటి వద్ద తమకు వస్తున్న ఆదరణ చూసి వారు ఓర్వలేక కొంతమంది లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వదంతులను ఎవరు నమ్మవద్దని, చిత్తూరులో తాను గెలిచేది ఖాయమని, రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ దొర్బాబు తదితరులు పాల్గొన్నారు. గురజాల జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఏమేం డెవలప్మెంట్ అవుతుందని మేము మా మేనిఫెస్టోలో మొత్తం కూడా క్లియర్ గా అందరికి అర్థమయ్యే విధంగా, అంటే ప్రతి ఒక్క సెక్షన్ కి కావలసింది మేము చేస్తున్నామని చెప్తున్నాం. బహుశా మీకు కూడా ఇవాళ రేపు వస్తుంది, అది రిలీజ్ చేస్తామా మేనిఫెస్టోని. కాబట్టి ఏదైనా అనుమానాలు ఎవరికైనా ఉంటే తీసి పారేసి మాతో పాటు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి చిత్తూరు డెవలప్మెంట్ కి, అభివృద్ధికి, ఇప్పుడున్న ఓటర్లకే కాకుండా వాళ్ళ భావి తరాలకు కూడా మేము కట్టుబడి ఉన్నాము. ఆ డెవలప్మెంట్ కి చెప్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. నెట్టేయడమో లేదా ఆపాదించడమో లేదా ఒత్తిడి తేవడమో జరుగుతుంది. కావున నేను ప్రత్యేకంగా మీడియా ద్వారా పోలీస్ వ్యవస్థకు కానీ పోలీసులకు కూడా ఒకటే చెప్తున్నా, ప్రజలకి మంచి జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా ఎవరు అడ్డుకోము. మీరు కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ గాని, బీజేపీ గాని, జనసేన నాయకుల పైన ఏకపక్ష ధోరణి తగ్గించుకోవాలి.
మేము కూడా ప్రజల సంక్షేమం కోరి ప్రజల కోసమే పని చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ వంతు సహాయం చేయకపోయినా కూడా ఉన్నట్టుగా న్యాయం చేయగలిగితేనే మీ వృత్తికి కూడా అది మంచి అనేది నా భావన. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ, వాలంటీర్లు అనే వాళ్ళు పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా పనిచేశారు కాబట్టి ప్రభుత్వాలలో ఉన్న అన్ని సంక్షేమాలను తీసుకొని ఇంటింటికి వెళ్ళారు కాబట్టి ప్రజలతో వాళ్ళు మమేకం అయ్యారు కాబట్టి వారు ప్రజలకు దగ్గర అయ్యారు కాబట్టి వారిని రిజైన్ చేసి పార్టీ పరంగా పని చేయించుకుంటే మనకి ఓటింగ్ వస్తుందనో లేదా కొన్నిటికి భయభ్రాంతులు చేయడం కానీ ఇటువంటివి చాలా నేను ఈ మధ్య 2-3 రోజుల నుండి వింటున్నా. చిత్తూరు నియోజకవర్గంలో అయితే వాలంటీర్ల పైన అనేక ఒత్తిళ్లు తెస్తున్నారు. చాలా మంది సగానికి సగం మంది అయితే సెల్ ఫోన్లు కూడా ఆపేసి ఉన్నారు. ఎందుకంటే వారికి ధైర్యం చెప్తామని మేము కాంటాక్ట్ చేద్దామని చూసాము. అనేక మంది బెదిరింపులతో భయపడి ఫోన్లు కూడా ఆపుకోవడం జరిగింది. ఇంకొందరిని అయితే మీరు రిజైన్ చేసి పనిచేయండి అని అప్పుడే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా వాడుకుంటా ఉన్నారు. సో మేము రిటర్నింగ్ ఆఫీసర్ కానీ కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారికి కానీ ఒకటే మా విజ్ఞప్తి, రాజకీయం అనేది గత 60 రోజులే జరగాలి తప్పితే మిగతా టైంలో ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఏ ఒక్క వ్యక్తికైనా అధికారికైనా ఒక స్వేచ్ఛ అనేది ఉండాలి. మరి ఇప్పుడు ఎట్లయిపోయిందిరా అంటే వైఎస్ఆర్ ప్రభుత్వము వాలంటీర్లను కూడా భయపెట్టి మీకు లేదురా అంటే జైలుకు పంపిస్తామంటాము లేదా మిమ్మల్ని ఉద్యోగాల నుండి తీసేస్తాం. వాలంటరీ వ్యవస్థని 2018-19లోనే తెలుగుదేశం కూడా మేమే మొట్టమొదటిగా వాలంటరీ సిస్టమ్ ఉంటే ప్రజలకు అన్ని డైరెక్ట్ గా అందుతాయి అనే ఉద్దేశంతో ఆనాడు నారాయణ గారు మా మంత్రి గారు అప్పట్లో ఆయనే దీనికంతా రూపకర్త. తర్వాత కాలంలో పార్టీ మేము ఓడిపోయాం కాబట్టి అది మంచిగా ఉంది అని చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 257 నాటు సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 3వ గేటు దగ్గర చిత్తూరు నగరానికి చెందిన విజయరాజు అనే వ్యక్తి అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్నాడని అతనిని పట్టుకొని అతని వద్దనున్న సుమారు 41 లీటర్లు 257 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇతనుకు సారా అమ్ముతున్న గుడిపాల మండలానికి చెందిన దేవదాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. దేవదాస్ పరారులో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామన్నారు. చిత్తూరు జిల్లాలో మన గౌరవ ఎస్పీ గారైన శ్రీ జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు డిఎస్పీ గారు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు సబ్ డివిజన్లో ఉన్న పోలీసు అందరూ కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ మీద ప్రత్యేక దృష్టి ఉంచడం జరిగింది. అంటే నాటుసారా కానీ లేదా డిపిఎల్ కానీ ఎన్డిపిఎల్ కానీ లేకపోతే డబ్బు పంపిణీ కానీ ఏదైనా ఉచితాల పంపిణీ గురించి కానీ ఒక ప్రత్యేకమైన దృష్టి సాధించడం జరిగింది సార్ యొక్క గైడెన్స్లో. అందులో భాగంగానే ఈరోజు ఈ 3rd గేట్ దగ్గర విజయరాజు అలియాస్ చిన్నయ్య అనే అతను నాటుసారా విక్రయిస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ గారు మరియు మా స్టాఫ్ అందరం కూడా అతన్ని రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని పొజిషన్లో 257 సారా ప్యాకెట్లు, అలాగే అది వరకు ఒక చిల్లరగా ప్యాకెట్లు అమ్మిన డబ్బు 4,300 రూపాయలు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను గతం మీద కూడా ఒక గతంలో కూడా కేసు ఉంది. సో దాన్ని అతన్ని తీసుకొచ్చి మజాగా ప్రిపేర్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అతను కోర్టు వారు ఈరోజు 5 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. మీకంటే ఇటువంటి అక్రమాలను కూడా సహించే ప్రశ్న లేదు. నాటుసారా కావచ్చు, డిపిఎల్ కావచ్చు, ఎల్డిపిఎల్ కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల మధ్యం కావచ్చు, లేకపోతే గ్యాంబ్లింగ్ కావచ్చు, ఎటువంటి అసాంఘిక శక్తుల్ని కానీ ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ని కానీ అనుమతించే ప్రశ్నే లేదు. గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని సదరు ముద్దాయిలపై పాత నిరసనలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను సదరు సారా ప్యాకెట్ని గుడిపాల మండలం రాసనపల్లి దగ్గర నుంచి తెచ్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ సదరు వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. అతను కూడా స్కానింగ్ అరెస్ట్ చేస్తాను. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10th పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆదివారం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మూల్యాంకన మినహాయింపుకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులతో డీఈఓ దేవరాజు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. స్పాట్ వాల్యుయేషన్ ను పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు.
పూతలపట్టు నియోజకవర్గం స్థానిక మహిళగా 14 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి సేవ చేశానని, మహిళ అనే కారణంగా పార్టీలోని కొన్ని అతీత శక్తులు తనకు టికెట్ రాకుండా చేశాయని స్థానిక మహిళా సీనియర్ నేత రమాదేవి ఆరోపించారు. ఈ సందర్భంగా తన స్వగ్రామం తవనంపల్లె మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ అధిష్టానం గాడ్ ఫాదర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తమకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా తాను టికెట్ కోసం ఆశిస్తున్నారని, తన ప్రొఫైల్ కూడా అధిష్టానం దృష్టికి పోకుండా పార్టీలోని సీనియర్ నాయకులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 మండలాలలోని తమ కుటుంబ సభ్యులు, అనుచర వర్గం సహకారంతో వైసీపీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆమె తెలియజేశారు. నియోజకవర్గంలోని గ్రామ స్థాయిలో తమకు బంధువర్గంతో పాటు తమ అభిమానులు కూడా ఉన్నారని ఆమె తెలియజేశారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మహిళలు పోటీ చేయకూడదని కొందరు సీనియర్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో తనకు పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వాలని కోరినా అప్పట్లో నియోజకవర్గంకు సంబంధం లేని కొత్త వ్యక్తి ఎంఎస్ బాబుకు అవకాశం ఇవ్వడం జరిగింది. సర్దుకుపోయే పరిస్థితి అప్పట్లో జరిగిందన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో మహిళల సహకారంతో విజయం సాధించే అవకాశాలు తనకు ఉన్నాయన్నారు. ఆ పెయిన్ అది కాకుండా ఈ పూతలపట్టులో మహిళలకు లేదు అనే ఒక నినాదం వినపడింది. నాకే చెప్పారు చాలామంది, మహిళలకు లేదనేసారమ్మా, మహిళలకు లేదన్నారని. మహిళలకు ఎందుకు లేదు, మహిళలు ఎందుకు రాకూడదు, మహిళలు ఎందుకు చేయకూడదు, పోటీ చేయకూడదు, మహిళా శక్తి అంటే ఏంటనేది జగనన్న ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. మహిళా పక్షపాతాన్ని పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఆయన ప్రభుత్వంలో నేను కూడా నా నియోజకవర్గానికి మేలు చేయాలా, మంచి చేసుకోవాలా. నేను హ్యూమన్ రైట్స్లో 15 ఏళ్ళుగా ఉన్నాను. 5 మండలాలలో నాకు బాగా తెలుసు. చాలా కేసులు టేకప్ చేశాను. చాలా అందరికీ కూడా నేను భార్యాభర్తల విషయంలో కూడా నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. చాలా చేశాను. ఎక్కడ కానీ ప్రెస్ మీట్లు పెట్టండి, నాకు ప్రెస్ మీట్లు పెట్టడం కూడా ఇష్టం ఉండదు. కాకపోతే ఇవన్నీ కూడా నేను ఎవరికి కూడా తెలియపరచలేదు. ఇది ఫస్ట్ టైం నా ప్రెస్ మీటు. ఈరోజు కూడా నేను ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నా అంటే మహిళల్లో నిలవకూడదు, మహిళలకు లేదు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని మహిళా శక్తి ఏంటి, పూతలపట్టులో ఎందుకు మనం నిలబడకూడదు అన్న ఒక అధిష్టానం గుర్తించలేదు. అధిష్టానం గుర్తించుంటే ఈరోజు నాకు ఇంత పరిస్థితి వచ్చేది కాదు. కనీసము భరోసా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. మీ అందరి సహకారం కూడా నాకు కావాలని, నాకు ప్రజల సహకారం ఉంది. 5 మండలాల్లో కూడా జనాలు ఉన్నారు. 5 మండలాల్లో బంధువర్గాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సపోర్టింగ్ ఉంది, చాలా ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో అపోహాలు వీడి ధైర్యాన్ని నింపడమే లక్ష్యంగా కేంద్ర బలగాల మార్చ్ ఫ్లాగ్ నిర్వహిస్తున్నట్లు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ఆదివారం 1 టౌన్ నుండి మురకంబట్టు వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈరోజు మన చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ పి జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన కేంద్ర బలగాలైన ఎస్ఎస్బి ఫోర్స్తో ఈరోజు మన చిత్తూరు పట్టణం నందు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఓటర్లందరికీ కూడా ఎటువంటి భయాందోళనకు కాకుండా, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునే విధంగా వారికి ధైర్యం కల్పించడమే ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలను కానీ అసాంఘిక శక్తులను కానీ ఒప్పుకునే ప్రశ్న లేదు, వాళ్ళని అలౌ చేసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలాగా ప్రజలకు ధైర్యం కల్పించడమే ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖేందర్ సింగ్ సుక్కు, పారిజాత పర్వం టీం సభ్యులు హర్ష, శ్రద్ధాదాస్,
చైతన్య వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కొంచెం గేట్ దిమ్మా చెయ్యి వస్తుంది. పారిజాత పర్వం అనే సినిమాకి ఆయన హీరో, మేడం గారు హీరోయిన్, నేను, సునీల్ గారు, చాలా మంది ఆర్టిస్టులు కలిపి మేము ఒక సినిమా చేసాం పారిజాత పర్వం అని. అది ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. అందుకని మా ప్రమోషనల్ టూర్ని ఫస్ట్ శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకుని మొదలు పెడదామని మేము తిరుపతి వచ్చి తిరుమల వచ్చి పొద్దున్న ఆయన దర్శనం చేసుకుని ఇప్పుడే గుడి బయటకు వచ్చి తిరుపతి మీడియా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మాకు శ్రీవారి బ్లెస్సింగ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ లోకల్ మీడియా కూడా దీన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మీరు మాక్సిమం ట్రై చేస్తారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ చెప్పారు అది పారిజాత పర్వం మూవీ 19th April కి రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి. అండ్ ఐ థింక్ ఇది బెస్ట్ స్టార్ట్ నా మూవీ ప్రమోషన్స్ కి. అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పారిజాత పర్వం ఏప్రిల్ 19వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అందుచేత మేము మా ప్రమోషన్ ఇక్కడ శ్రీవారి దర్శనం తీసుకొని స్టార్ట్ చేస్తున్నాము. సో ఏప్రిల్ 19న ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్స్లో చూడండి. బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. ప్లీజ్ వాచ్ పారిజాత పర్వం ఇన్ థియేటర్స్. ఓం నమో వెంకటేశాయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.